అదే సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న మాట మనవి, ఒక చిన్న ఉపమానం. పొద్దున్నే ఉదయాన్నే లెగవంగానే వేకు జామున ఏం చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారా? కొంతమంది సీకులు ఎక్కడ ఉందా అని చెప్తారు, అవునా? ఎందుకు? కొంతమంది గబగబ వంట గదిలోకి వెళ్ళిపోయి అంట్లు నుండి అని చూస్తారు. కొంతమంది కుట్లు ఉతికిందాక మనసేస్తారు కదా, మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే మోకరించి మౌనంగా అలా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవ స్తోత్రం 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 అని మాకు మరొక దినాన్ని, అరుణోదయ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలని ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యము మనకి ఏమి నేర్పుతుందో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన అలవాట్ల గురించి, మన గురించి మనకు ఒక దేవుడు ఒక టైం టేబుల్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం చూద్దామా? 35వ వచనం బాగా చూద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు ప్రేమించి ఈ రీతిగా నీ సన్నిధానానికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని మీరు ఎంతో ప్రేమించారు ప్రభువా. ప్రేమించారు కనుక నేనైనా 1000 దినముల ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా. ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన దినములో మేము నీ సన్నిధిలో నేను స్తుతించడానికి, ఈ పునరుద్ధాన ఆరాధనలో మీరు మమ్మల్ని పాలిభాగస్తం చేసినందుకు వందనాలు ప్రభువా. ఈ దినము చూడలేక ఎంతో మంది కనుమూసి మన్నైపోయి ఉన్నారు. మరి ఎంతో మంది ప్రభువా మరి తమకు ఇష్టమైన పనులకు ఈ సమయాన్ని కేటాయించి ఉండగా మీరైతే మీ చిత్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని మీ సన్నిధానంలో కూర్చొని పెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. చేరి వచ్చిన మేము ఎల్లరము ప్రభా మా యొక్క జీవన విధానములో నిన్ను అనుసరించుటకు, నిన్ను పోలి నడుచుకున్నటకు, నిన్ను మహింపరచుకున్నటకు సహాయం దయచేయండి. మీరు మాట్లాడదలసిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మా జీవితానికి అనువాదం చేసుకున్నట్టుకు సహాయం దయచేయండి. నిలబడిన దాసులు నేను నిష్ప్రయోజకున్నాయా, నేను వచ్చివాడను ప్రభా. నన్ను నీ నోటి పూరగా మలచుకున్న తండ్రి నీకు వందనాలు. నాయనా నూర్పిడి మానువుగా ప్రభా నా నోటిని మీరు స్వస్థపరచని తండ్రి నీకు వందనాలు. మీరు నన్ను నింపండి ప్రభా తండ్రి నీకు వందనాలు. నా నోట నీ మాట ఉంచి చేరి ఉన్న మా అందరి జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరమైన, అలాగే ప్రభా నాయన ఓదార్పునిచ్చే, ఆదరణనిచ్చే వాక్కుతో నన్ను నింపమని సహాయం ఇచ్చేమని ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకోవచ్చు. యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారల్లా చప్పట్లు జరుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం. మరి ఇక్కడ మనకి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మాదిరిగా ఉండి వెళ్ళాడు కనుక మనము మనుషులు ఎవరిని మాదిరిగా తీసుకోలేక మొట్టమొదట మరి ప్రభువారినే మాదిరిగా తీసుకున్నాం. ప్రభువారు ఏమంటే అయ్యా నేను ఎవరిని మీకు చూపించలేదయ్యా, నేను చూపించేది నేను మీకు చూపిస్తున్నాను అన్నాడు. ఆయన ఏం చేశాడంట, ఇంకనూ తెల్లవారక మనపే పెద్దల కాడని లేచి ఆయన ఎక్కడికి వెళ్ళబడింది, అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వారు తప్పిపోయాడని చెప్తున్నారంట కొంతమంది. ఏంటంట యేసు ప్రభు వారు ప్రభువారు అని చెప్పి ప్రభువారిని ఎదుగుతున్నారంట. సరే, ఏదేమైనప్పటికీ మనం కొంచెం ముందుకు వద్దాం. యెషయా గ్రంథంలో చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం
వచ్చిన భాగం 18, 19 చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చాలు చాలు. ఇక్కడ యేసుప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్తే ఒక గుడ్డివాడు ప్రభువారు పోయే మార్గం ఇటు ఎవరు వెళ్తున్నారంటే నజరేయుడైన యేసు వెళ్తున్నాడని పక్కనున్న వారు చెప్తే, ఆ నజరేయుడైన యేసు అని ఆయన ఆ శబ్దం, అడుగుల శబ్దం, ఆ జన సమూహ శబ్దం విన్నప్పుడు కేకలేసాడంట. అయితే కేకలేసి తన రక్షణ కొరకు ప్రయాసపడ్డాడు, తను రక్షించబడ్డాడు, తన మేలు పొందుకున్నాడు. మంచిది, సంతోషం. కానీ ఇప్పుడు చదువుకున్న వాక్యం అట్లా లేదు, భిన్నంగా ఉంది కదా. ఇక్కడ ఏమన్నాడంటే ప్రభువారే అలా వెళ్తూ 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 నీ ఇంటి దగ్గరికి వచ్చినాక ఆగిపోయాడంట. చెప్పండి, రోడ్నే వెళ్తా మీ ఇంటి దగ్గరికి వచ్చినాక ఆగాడు. ఉదయాన్నే వచ్చాడు తగిలబడి, లేకపోతే మనం ఉన్న ప్రాంతానికి వచ్చాడు. మరి ఆయన చక్కగా ఆయన దేవదూతలు ప్రతి వీధి ప్రతి ఇంటిని దర్శిస్తా ఉన్నాయి. అలాగే ఉదయాన్ని కూడా ఆ వేకుజామునే మొదటి జాము చక్కగా నీ దగ్గరికి వచ్చినాయి. నీ వాకిటి దగ్గర కూడా వచ్చి నుంచున్నాయి. ఎందుకు నుంచున్నాయి చెప్పండి, ఎందుకు నుంచున్నాయి? పోస్ట్ ఆఫీస్ ఆయన వచ్చి ఇంటివరకు ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ డబ్బా ఉంటే అందులో ఏమన్నా లెటర్లు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళేవాడు, ఎక్కడ చేరాలి అక్కడ చేర్చేవాడు కదా. అలాగే దేవదూతలు కూడా ఏం చేస్తారంటే, ఆయన ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తారంట. ఒక రాయటం లేట్ అవుతుందేమో, ఏంటంట ఇంకా లెగవలేదేమో, లెగవగానే ఏమన్నా అక్కడికి వర్తమానం పంపడానికి ఏమన్నా ఇస్తారేమో. దేవదూతను పంపించాడు, నా కుమార్తె దెబోరా ఇంటికి వెళ్ళిరాపో అని. పొద్దున్నే దేవదూత వచ్చి దెబోరా ఇంటి దగ్గర నుంచొని చూస్తా ఉంది. 4 అయింది, ఏ లెటర్ రాలేదు బయటికి. 5 అయింది, ఏ లెటర్ రాలేదు. 6 అయింది, లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకొని ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయింది. ఆయన ఏం చేయాలనుకున్నాడు అక్కడ చదవండి. ఆలస్యం చేస్తున్నాడు అన్న తర్వాత చదవండి. నిన్ను కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చక్కగా వర్తమానం నిదానంగా చక్కగా అర్థం కావాలని మెల్లగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు తన దూతలు వేకుజామున మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం పొద్దున్నే లేకగానే కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా నా కూతురు ఎదురా, నా కూతురు మొహం చూడాలి, నా చిన్న కూతురు ఓల్దా ఎక్కడ ఉంది, అవన్నీ మొహం చూపి ఒక ఓల్దా మొహం చూపించు అని అన్నాను అనుకో. చెప్పండి, ఓల్దా ఏముంది, పొద్దున్న లేచి మరి నేను బయటికి తీయాలంటే 200 రూపాయలు పెట్రోల్ కావాలి కదా, నాన్న నా మొహం చూసే 200 తీసుకోనిద్దా, ఒక 5 రూపాయలు డాడీ ఏంటి నన్నే అడిగితే 5 రూపాయలు డాడీ అని కదా. మరి కొంతమంది చక్కగా మరి మోకాలు చూస్తూ ఉంటారు, ఫోటోలు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇట్లా తీసి రాత్రి ఉన్న మెసేజ్ వాట్సాప్ ఇట్లా చూస్తాం కదా. చెప్పండి, అందరూ చూస్తారా చూడలేదా? ఏదేమైనప్పటికీ దేవుడు అది కోరుకోవట్లా. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నా అంటే, నీకు వరాలు ఇచ్చే ఆయన నీ సన్నిధికి వచ్చాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నిన్ను ఆయన ప్రేమించాడు కనుకనే నీ ఇంటికి ఆయన వచ్చాడు. జక్కి ఇంటికి వచ్చినట్టుగా జక్కిని అడిగాడు, జక్కయ్య నేను ఇంటికి వస్తానని. ఇప్పుడు దేవదూతలో నిన్ను అడక్కోకుండా నీ ఇంటికి వచ్చి వేసుకుంటామని చక్కగా ఇంకా నువ్వు తెల్లవారకు కొనిపోయి వచ్చి, నా కుమార్తె లేచి తనకి ఈ రోజు కావాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ రోజు నా కుమార్తెకి చాలా 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 అవసరం. ఇంట్లో సరుకులు అవసరం, మంచి ఆరోగ్యం అవసరం, పిల్లల ఫీజు అవసరం, ఇంకా చాలా చాలా అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ మరి లిస్ట్ రాసిస్తే తీసుకొస్తానికి ఒక దేవదూత వచ్చి ఆయన పంపించాడు. ఏం కావాలో నా కుమార్తెకి ఆ లిస్ట్ రాసింది తీసుకురా, నేను తీసుకెళ్ళిస్తాను, నేను చిచ్చమతాను తీసుకెళ్తూ అని పంపించాడు. ఆ దేవదూత వచ్చి మన ఇంటి దగ్గర ఉదయాన్నే వచ్చి కూర్చుంటుంది. మనమేమో పొద్దున్న లేసి ఫోన్ చూస్తున్నాము, లేదా ఫోన్ చేసి ఈరోజు పని 8ంటికి వెళ్ళాలి, 6ంటికి పనికి వెళ్ళాలి కాబట్టి 4ంటికి వెళ్ళేసి గబ్బ సిబ్బు తీసుకొని ఇల్లంతా ఊడ్చేసి పక్కన పడచేసి ఇంకా అంట్లు బొట్లు కడిగేసారి. అంటే పని మీద ఉన్న శ్రద్ధ, నీ పని మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండాలా? దేవుని మీద. అందుకని ఆయన ఏమన్నాడంటే చక్కని మాట,
మీ పనుల భారం యెహోవా మీద మోపుడి ఉందా లేదా? చెప్పండి, మీ బైబిల్లో కూడా ఉందా? ఉంది. మన భారాన్ని ఆయన మీద మోపుతామేమో ఉదయకాల సమయంలో ఆయన ఏం చేస్తాడంట? ఆలస్యం చేస్తున్నాడు. నేను కరుణించాలని, నీ అందు ఆయన కటాక్షం ఉంచాలని నీ దగ్గరకు వచ్చి ఉదయాన్ని ఏం చేస్తాడంట? ఆయన తన దూతలు వచ్చి నీ దగ్గర నుంచోండి. మన జీవన విధానంలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఎదుగుతూ ఉండగా అమ్మాయి ఒక మంచి పాట పాడింది. ఏం పాట అది? కాదు కాదు నాన్న, నువ్వు పాట పాడేదిరా? సర్వోన్నతుడా చెప్పండి, ఆ పదాలు చెప్పండి ఒకసారి. నీవే నాకు ఆశ్రయము, ఎవరు లేరు నాకేడా, నా పనులు నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మంచి భక్తులు. ఏ భక్తులు? ఆ పాటలో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? దానియేలు. అదేనా పాటలో దానియేలు ఉండలేదా? దానియేలు, యెహోషువలు ఉన్నారు. తర్వాత ఇంకెవరున్నారంట? ఒక ఆయన ఆదరించారంట చివరి వచ్చిన ఎవరైనా? పౌలు గారు. వారి యొక్క జీవన విధానంలో వారికి ఎదురైన సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అవ్వవు. అసలు ఒక మనిషి తట్టుకోలేని శోధనలు వారి మీదకి వచ్చినాయి. అమ్మాయి పాడబడిన ఆ పాటలో రాయబడిన వచనాల్లో ఉన్న భక్తుల జీవిత విధానంలో అసలు వారి ఎదుటికి వచ్చిన సమస్యలు ఎలాంటివంట? చాలా మంది గుండె పగిలి చచ్చిపోతారా అన్న సమస్యలు వచ్చినాయి. గుండె ఆగిపోయి, ఆ సమస్యలు వింటేనే గుండె ఆగిపోయింది. అలాంటి సమస్యలు వారి మీదకి వస్తే వారు ఏమన్నారంట? సర్వోన్నతుడా, నీకంటే నాకెవరు లేదయ్యా, నా ఇళ్ళలో నువ్వే నాకు దేవుడు, నువ్వు తప్ప నాకెవరు లేదు, నీవే నన్ను ఆదరించగలవు, నీవే నన్ను ఓదార్చగలవు. ఆయన కూడా ఏమన్నాడు అక్కడ? చక్కగా చెప్తున్నాడు ఆయన ఆలస్యం ఏం చేస్తాడంటే కటాక్షం ఉంచాలి మీ మీద. ఆయన కటాక్షము ఉంచాలి. ఎప్పుడు ఒకసారి కీర్తన గ్రంథం మళ్ళా ఇక్కడ కొందాం లేదు. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్ళి 57:8 వచ్చిన బాగా చూద్దాం. కీర్తన గ్రంథం 57:8. మేల్కొనుము స్వరమండలమా, సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. ఆగండి. ఎవరిని మేల్కొలుపుతున్నాడు ఆయన? తెలియటం మీకు అర్థం కాల. మన చూడండి 7 వచ్చింది. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా. స్వరమండలం అంటే ఎవరు? స్వరమండలం అంటే పక్కన వాళ్ళు కాదు, పక్కింటి వాళ్ళు కాదు, పక్క సంఘం వాళ్ళు కాదు, పక్కన కాదు. నీ స్వరం ఏంటది? నీ స్వరం ముసుకేసుకొని పొద్దున్నే లేచి కాదు అది వినపడదు. ప్రభు ఏమన్నా? నీ స్వరం ఎత్తు, స్వరమండలమా మేల్కో. ఏంటంట? బిగ్గరగా ప్రార్థన చేయండి, దేవుని ఆత్మ వచ్చింది. బిగ్గరగా ప్రార్థన చేయండి, దేవుని ఆత్మ వచ్చింది అని చెప్తా ఉన్నా. దేవుని ఆత్మ వచ్చింది, నేను నోరు తెరువు, దాన్ని నేను నింపెదను అని అంటున్నాడు ఆయన. మనం మోకరించి, మనం మంచం మీద లేచి మౌనంగా మా స్వరూప లే, ప్రార్థన చేయి, లేసా ఎంతసేపు కూర్చుని అంతసేపు ప్రార్థన చేసినట్ట. ఉదాహరణ చెప్తున్నాను, బయట వాళ్ళని చెప్తే మరి బాధపడతారని చెప్తున్నా. ఎంతసేపు? అర్ధగంట సేపు కూర్చున్నా, అర్ధగంట సేపు ప్రార్థన చేసినట్ట. గంట సేపు అలా కూర్చుని ప్రార్థన చేసినట్ట. కాదు కొంగ చేపం తెలుసా మీకు? కొంగ చేపం అట్లాగే ఆ నిద్ర చాలక కూర్చొని నిద్రపోతా ఉంటుంది కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమన్నా అంటే ఇక్కడ కీర్తనకారుడు తన యొక్క హృదయ వాంఛలు లేకపోతే తన యొక్క అలవాటును జ్ఞాపకం చేస్తూ, నా ప్రాణమా మేల్కో, స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో, నేను వేకువనే లేచి. ఎంత కదా, ఎంత దేవుణ్ణి మహిమపరిచాడు. కాబట్టి మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతాడు. అంటే హృదయాన్ని నింపుకుంటున్నాడు ఆయన. ఆయన హృదయంలో ఏముందంట? దేవుణ్ణి ఉదయాన్నే లేచి తన స్వరం ఎత్తి ప్రార్థన చేయాలని, స్వరం ఎత్తి స్తుతించాలని ఉంది ఆయనకి. అందుకని నా స్వరమండలమా మేల్కో, నేను నా దేవుణ్ణి స్తుతించాలా. సితారా మేల్కో, నా ప్రాణమా మేల్కో, నా ప్రాణమా మేల్కో. పలానా టైం అని నియమించుకొని ఆ టయానికి అలసటగా ఉంది, లెగ్గలేకపోతున్నాం. నా ప్రాణమా మేల్కో, స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో. ఆయన లేపుతున్నాడు అక్కడ. ఆయన కూడా మనకులాగే బాగా కష్టపడి యుద్ధం చేయొచ్చు, లేకపోతే ఆ రాజ్య పరిపాలన నిమిత్తం ఎంతో కష్టపడి వచ్చి పడుకున్నాడు. ఉదయం అయింది, ఆ సమయానికి లెగవాలి. ఆయన అడుగుతున్నాడు స్వరాన్ని, స్వరమండలాన్ని, సితారాన్ని, తన ప్రాణాన్ని అడుగుతున్నాడు. ఎందుకు లెగవాలి అన్నాడు? నా దేవునికి నేను
నా దేవుణ్ణి మహిమపరచాలా, నా గణపరచాలా. మేలుకొనుము ఓ సోదరుడా, ప్రభురా కడలిదేరా నువ్వే, ప్రభురా కడలిదేరా నువ్వే. కాలము చేసెడి కాలము కాదులే, నీవిటు యోచించురా. కాలము చేసెడి కాలము కాదులే, నీవిటు యోచించురా. పెళ్ళున భూమిపై మదనిడును, వెలుగనుము సోదరుడా, ప్రభురా కడలిదేరా నువ్వే, ప్రభురా కడలిదేరా నువ్వే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చక్కని మాట, ఒక మాట చదువుతున్నాం. 55వ అధ్యాయంలో 22వ వచనం బాగా చదువుతున్నాం. కీర్తన గ్రంథం 55. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆగండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. 16 చదవండమ్మా, 16 చదవండి. అయితే నేను దేవునికి మొరపెట్టుదును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమునను ఉదయమున మధ్యాహ్నమున ధ్యానించుచున్నాను, మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఆగండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తానంట? ఉదయం ప్రార్థన చేస్తానంట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తానంట, సాయంకాలం ప్రార్థన చేస్తానంట. ఎందుకు ప్రార్థన చేస్తాడు ఆయన? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఉదయాన్నే టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం భోజనం చేస్తా, సాయంత్రం భోజనం చేస్తాడా? కనుక ఆయన ఎందుకు చేస్తాడంటే నా భారము యెహోవా మీద మోపము. నీ భారాన్ని యెహోవా మీద మోపటానికి, నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించడానికి, నీకు ఎదురయ్యే ప్రతి శోధన నుంచి విడిపించడానికి, నీకు ఎదురయ్యే ప్రతి పరీక్ష నుంచి నీకు విజయాన్ని కలుగు చేయడానికి దేవుడు నిన్ను ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ కోసం వచ్చి నీ వాకిట నిలబడి, నీ హృదయం అనే వాకిట నిలబడి, ఎప్పుడు నా కుమార్తె ఏ లెటర్ పాస్ చేసిందో, ఎప్పుడు నా కుమారుడు నా కొరకు ప్రార్థన చేస్తాడో, మొర పెడతాడో, తండ్రి ప్రార్థన ఆలకించువాడా అని ఎప్పుడు ఆయన నన్ను పిలుస్తాడు అని నీ హృదయం అనే వాక్యం దగ్గరే ఆలస్యం చేస్తా ఉన్నానంట. మీకు అర్థం కాల ఆ మాటలో భావం, మీకు అర్థమైంది అర్థం కాలేదు, ఒకసారి బాగా దృష్టి పెట్టండి. ఒక చిన్న అక్షరమే పదాన్ని, దాని భావాన్ని మార్చేసింది. అక్కడ ఏమన్నాడంటే ఆలస్యం చేస్తానని అన్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నా అంటే, వేకునే వచ్చిందేమో నా స్వరం. విన్నారా? 8ంటికి 9ంటికి 10ంటికి కాదు, వేకునే స్వరము నాకు వినపడిద్దేమోనని. విన్నారా? ఎప్పుడు? వేకునే ఆయన మన స్వరం వినపడాలంట. ఎందుకంటే ఈ లోకంలో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాదు, మనుషులు చేశారు, దేవుడు కూడా చేశాడు. యేసు ప్రభువారి గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచన భాగంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏం చేశాడంట? వేకునే లేచాడంట. ఇంకా తెల్లవారక మునిపే వెళ్ళిపోయాడంట. ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తన భారం ఏదైతే ఉందో, తను ఎందుకు నిమిత్తమైతే లోకానికి వచ్చాడో, ఆయన ప్రాణం పెట్ట ఉద్దేశించి దానికి సిద్ధపడుతున్నాడు. ఆయన మీదకి వచ్చే శ్రమను, ఆ అవమానాన్ని భరించడానికి, దేవుణ్ణి తన జీవితంలో మహింపరచడానికి, అర్థమవుతుందా? యేసు ప్రభు వారు దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి మహింపరచడానికి ఆయన తనను తాను ఏం చేసుకున్నాడంట? సిద్ధం చేసుకుంటున్నాడు, సిద్ధపడుతున్నాడు. ఆయన రక్తము చెమట బిందువులుగా, ఆయన చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఆయన గురించి ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తుంది? తనను మరణము నుంచి విడిపించగలిగిన వానికి ఆయన ఏం చేశాడంట? ప్రార్థనలో, యాచనలో ఆయనకి సమర్పించాడంట. కాబట్టి మనము కూడా మన యొక్క భారాన్ని మోసే ఆయన కొరకు మనం ఉదయాన్నే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా? ప్రార్థన ఏ విధంగా చేయాలయ్యా? మరొక అరుణోదయాన్ని నీవు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. చక్కని పాట పాడింది, మంచి సంవత్సరాన్ని గురించి, కొత్త నూతన సంవత్సరాన్ని గురించి మంచి పాట పాడిందమ్మా.
కాబట్టి మనం ఆ పాట పాడేటప్పుడు పాటలో ఉన్న భావం ఏదైతే ఉందో, ఆ మధురమైన ఆ భక్తుల జీవన విధానం ఏదైతే ఉందో, ఆ జీవన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అదే గొప్ప రక్షణ, ఆదరణ, ఓదార్పు. కొంతమంది పాటలు వినే రక్షించబడతారు. బాగా వేదంలో ఉన్నవాడు, బాగా భయంకరమైన కష్టంలో ఉన్నవాడు, హాస్పిటల్ దగ్గరలో ఏమి దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నవాడు, ధనవంతా అయిపోతుంది, ఇక నా తండ్రి బ్రతకడేమో అన్నని ఆ ఆందోళనలో ఉన్నవాడు ఎందుకో బయటకు వచ్చి నిద్రపట్టక పొద్దున్నే టెర్రస్ మీదకి ఎక్కాడంట హాస్పిటల్ దగ్గర. పైన హాస్పిటల్ దగ్గరలో ఉదయాన్నే 5ంటికి పాస్టర్ గారు లేచి సువార్త చెప్తున్నాడు. చక్కగా 2 పాటలు పాడి సువార్త చెప్తున్నాడు. ఈ 2 పాటలు పాడితే ఆ 2 పాటల్లో మంచి అర్థం ఆయనకు అర్థమైపోయింది. నాకు ఆశ్రయం నీవే, నాకు ఇంకెవరు లేరు, నాకు తోడెవరు లేరు, ఈ లోకం అంతా నన్ను వెళ్ళేసింది, ఈ లోకంలో నాకు ఎవరు లేరు, ఉన్నవారందరూ నన్ను వెళ్ళేస్తారు, నీవు మాత్రం నాకు ఆధారం అని ఒక ఆయన పాట పాడుతుంటే, ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి రోడ్డు తిరిగి వెళ్ళి లోనకి ప్రవేశించాడట. ఆయన ఒక్కడే వాకింగ్ చెప్పుకుంటారు, 2 పాటలు పడుకుని వాకింగ్ చదువుతారని చెప్పుకుంటే అలా వచ్చాడు, లోనకి వచ్చాడు, కూర్చున్నాడు, 4 మాట్లాడినాడు. ఆయన ఈనాడు ప్రపంచంలోనే గొప్ప స్వార్థికుడు అయ్యాడు. గొప్ప స్వార్థికుడు. ఎందుకు నేను మాటలు చెప్తున్నా అంటే, మనము ఉదయాన్నే లేచి, ఇంకనూ తెల్లవారక ముందే లేచి మన భారాన్ని మోసే ఆయన్ని, మనల్ని ఆయన నడిపించే ఆయనకి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలా, యాచన చేయాలా, ఆయన కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలా. స్తుతియాగం చేయుట మనకి ఎంతో శ్రేయస్కరం, మనకి ఆశీర్వాదకరం, అది దేవునికి ఇష్టము. ప్రతి విషయమందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగూ చేయటం మీ విషయంలో దేవుని చిత్తమైనది. ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతించాలి, స్తుతియాగం చేయాలా. దేవదూత వచ్చింది, నీ దగ్గర ఉంది, నీ పడక దగ్గర ఉంది, ఇంకెంతసేపు లేచిందా అని చూస్తా ఉంటాం, ఇంకెంతసేపు లేచిందా అని చూస్తా ఉంటా. ఎన్నింటికి లేచింది, టైం ఎంత అవుతుంది, ఇంకా లేకపోలేదండి, నేను లేపితే బాగోదులే, లేపుదాంలే, నేను లేపితే బాగోదులే, 2, 3, 4, 5, 6 ఇక అంతకు మించి ఎవరు నిద్రపోతారా? సరే, ఏదైనా ఇంటికాడ పని లేకపోతే ఆ సెలవు రోజు అయితే ఇబ్బంది లేకపోతే నిద్రపోవచ్చు, తప్పలేదు. సరే, ఇంకేదైనా బాగానప్పుడు నిద్రపోవచ్చు, తప్పలేదు. ఏదేమైనప్పటికీ ప్రార్థన చేసి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి, పని లేకపోతే చిన్న పనులు చేసుకొని మళ్ళీ పడుకోండి, తప్పలేదు. కానీ ఉదయాన్నే ఏం చేయాలంట? నీ స్వరం దేవునికి వినపడాలి. అలా వినపడితే ఆశీర్వాదకరం, దీవెనకరం. భక్తుల జీవితాల్లో ఆ పోరాటం ఉంది కాబట్టి వారు గెలిచారు, ఆ పోరాటం ఉంది కాబట్టి వారు గొప్ప విజయాన్ని చూశారు. మన జీవితాల్లో మనం ప్రార్థన ఏ సమయంలో చేయాలా? దేవుడు చక్కని జాబులు చెప్పాడు. ఆ భక్తులు చాలా విధానంగా వారి అనుభవాలను ప్రకటించారు. బైబిల్లో ఉదయాన్నే లేచిన వారు ఉన్నారు, లేకపోతే వేకువజామున లేచిన వారు ఉన్నారు, ఇంకా తెల్లవారికి ముందు లేచిన వారు ఉన్నారు. ఇంకొక ఆయన అయితే ఏమన్నాడంటే, నా పడక మీద నేను ధ్యానిస్తున్నానయ్యా అన్నాడు, నా పరుపు తేలిపోతుందయ్యా అన్నాడు. దేనికి తేలిపోతుంది? నా కన్నీళ్లతో నా పరుపు తేలిపోతుందయ్యా, నాకు వచ్చిన కష్టాలకి. ఏంటంటే, నాకు వచ్చిన కష్టాలకి తెల్లవారితే నా పరిస్థితి ఏమవునో, నేను ఏం చెప్పాలో, ఏ సమాధానమో, నేను చేయవలసిన ఆ కార్యం ఏంటో, నేను ఎవరికి తీర్పు తెచ్చాలో, ఎవరు నా ముందుకు వచ్చి నిలబడతారో, వారికి నేను ఎలాంటి పరీక్ష, వారిని ఏం విధంగా పోషించాలో, ఇవన్నీ ఆలోచించి ఆయనకి ఏమైపోతుందంట, పరుపు తేలిపోతుందంట. ఏడ్చి పరుపు తేలిపోతుంది. అందుకని ఆయన రాజ్యంలో, ఆయన పరిపాలన చేసిన రాజ్యం, ఆ సమయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. కుమారుడు కూడా మంచి వాతావరణాన్ని ఇచ్చాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా ప్రార్థన చేశాడు. చేయలేదా? కాబట్టి మరి మనం కూడా ఏం చేయాలంటే, ఆ విధమైన ప్రార్థనాత్మ కలిగి మనము ఉండాలి. ఎక్కువ జామునే మనము దేవుని కొరకు, దేవుని యొక్క మన కొరకై దేవుడు తన దూతలు పంపించినప్పుడు, తన దూతలు ఏం చేస్తా ఉంటాయి అంటే, నా కుమారుడు లేచి ఏమడిగితే అది తీసుకెళ్ళి ప్రభుకి చెప్తారు. ప్రభుకి ఆయన్ని కావలసిన పంపిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? స్వరమండలమా మేల్కో. ఎందుకు నేను చెప్తున్నానంటే, మోకరిస్తే నిద్ర వస్తుంది. చెప్పండి, మోకరిస్తే నిద్ర వచ్చింది. లేదు, విచారణ కలిగి ఉంటే గబగబా లేచి ప్రార్థన చేయడం పక్కన పెట్టి పనులు చేసుకొని, ఇవన్నీ ఎప్పుడు అవుతాయో, నేను ఎప్పటికి వెళ్ళాలో ఆరాటం, టయానికి వెళ్ళిపోవాలి కదా, డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా అని ఇట్లాగా మనకి అలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. కాబట్టి జ్ఞాపకం తీసుకోండి, మీ పని భారం ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపండి. అప్పుడు దేవుడు వాటన్నిటినీ సఫలపరచులుగా. ఒక్కసారి ఈ వచ్చిన భాగాన్ని మళ్ళీ చదువుకుందాం. నా ప్రాణమా, చదవండి. స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో,
ఆ, ఈ సత్యము ఆ. మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. మంచిది, సంతోషం. ఇప్పుడు ఒక్కసారి ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వద్దాం. ఆయన పెద్దల కాడనే లేచి ఆ. ఇంకను చాలా చీకటి ఉండగానే ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఆ, అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన అక్కడ ప్రార్థన చేయుచుండెను. చేయుచుండెను. సీమోనును చాలు చాలు చాలు. అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు మనుషుడి యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందో చెప్తా వినండి. మరొక వర్తమానంలోకి వెళ్దాం. మరొక వ్యక్తులను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సమాజ మందిరంలో ఆ. ఆయన మరలా ప్రవేశింపగా సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అక్కడ ఉండెను. అచ్చట వారు ఆయన మీద వారు ఆయన మీద నేరము నేరము మాపవలెనని ఉండి విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని వానిని స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండిరి. ఆ. ఆయన ఆయన నీవు లేచి నీవు లేచి మధ్యను మధ్యన నిలువమని నిలువమని ఊచ ఊస చేయగలవానితో చెప్పి చేయగలవానితో చెప్పెను. వారిని చూచి ఆ. విశ్రాంతి దినమున ఆ. మేలు చేయుట ధర్మమా, ఆ. కీడు చేయుట మేలు చేయుట ధర్మమా, ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ప్రాణహత్య ధర్మమా ధర్మమా అని అడిగాను. అని అడిగెను. అందుకు అందుకు వారు వారు ఊరకుండిరి. ఊరకుండిరి. ఆయన ఆయన వారి హృదయ కాఠిన్యమునకు బాగా బాగా వినండి. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి దుఃఖపడి కోపముతో కోపముతో వారిని అలాగే చూచి ఆ, నీ చెయ్యి చాపమని నీ చేయి చాపమని ఆ మనుష్యునితో ఆ మనుషునితో చెప్పగా వాడు తన చెయ్యి తన చేయి చాపగా చాపగా బాగుపడెను. అది బాగుపడిను. చాలు చాలు చాలు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనుషులు ఏ విధంగా ఉంటారంటే, మనం ప్రార్థనలో ఎదుగుతున్నామంటే వారిని ఏదో ఒక రూపాన వారి మీద నేరాలు మోపాలి. విన్నారా? 50 రోజులు ఉపవాస ప్రార్థన జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది, చాలా మంది ఆత్మీయంగా అభివృద్ధి చెందారు, చాలా సంతోషం, చాలా మంచిది అని చెప్పుకుంటాం కదా. కానీ 50 రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా తప్పుపట్టే భక్తులు ఉంటారు. 50 రోజులు ఉపవాస ప్రార్థనలు కూడా తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. లేదా మన భక్తి జీవితాల గురించి తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. మన జీవన విధానంలో మనం ఎదుగుతుండగా తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకుంటారయ్యా? ఎందుకుంటారంటే యేసు ప్రభు వారి దగ్గరికి యేసు ప్రభు వారి మీద నేరం మోపాలని శాస్త్రులు పరిశీలన చేశారంటే, ఒక ఓస చేయగలిగినోండి, ఒక చేయి ఎదుగుదల లేని ఓస చేయగలిగిన వాడిని తీసుకొచ్చి విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ఉంది కదా, ఈయనేమన్నా ఇతను బాగు చేస్తే ఇతని మీద నేరం మోపి ఇతన్ని బంధిద్దాము, ఇతని మీద సాకులు చెబుదాం అనుకున్నారు. యేసు ప్రభు వారు వారి హృదయ కాఠిన్యాన్ని ఎరిగి వారికి ముందుగానే వారి నోరు తెరవక ముందే వారికి సమాధానం చెప్పాడు. ఏమన్నా అంటే అక్కడున్న ఓసే వాళ్ళని గలవాన్ని పిలిచి మధ్యలో నుంచోమన్నాడు. అక్కడ వారిని మధ్యలో నుంచోమని వచ్చిన సభలో ఉన్న వారందరినీ ఒక ప్రశ్న వేశాడు. ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని వారిని చూచి విశ్రాంతి దినమున ఏంటంట? మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడు. ఏం చెప్తారు వీళ్ళు? ఏమని చెప్పగలరు? మేలు చేయకూడదని చెప్తారా? చెప్పలేరు. రెండోది కీడు చేయమని చెప్తారా? చెప్పలేరు. మేలు చేయమని పబ్లిక్ గా చెప్పలేరు, కీడు చేయమని పబ్లిక్ గా చెప్పలేరు. ప్రాణహత్య చేయమని చెప్పలేరు, ప్రాణం పోయమని చెప్పలేరు. ఈ రెండు చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇక మౌనం అయిపోయారు. ప్రభువును ప్రశ్నించాలనే ఆలోచన వారికి ఏమైపోయింది? ఆగిపోయింది. గంటలతో వాళ్ళ ఇంకా యేసు ప్రభు వారి కోర చూపు చూసి కోపంగా చూసి ఆయన ఏమి జూలు విదిరించలేదు, జూలు విదిరించలేదు, కోపంగా చూశాడు. వారిని అలా వదిలిపెట్టేసి ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు. ఆ ఊస చేయగలిగిన వాడిని చెయ్యెత్తరా బాబు అంటే చెయ్యెత్తాడు. వాడిని బాగు చేసి స్వస్థపరిచి పంపించాడు. కాబట్టి నీ భక్తి జీవితంలో నీవు ఎదిగే విధానాన్ని, లేకపోతే నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని, లేకపోతే నువ్వు బైబిల్ చదివే విధానాన్ని, లేకపోతే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ఎదిగే విధానాన్ని, పాటలు పాడే విధానాన్ని, నీ యొక్క భక్తి జీవన విధానంలో నువ్వు విశ్వాసంలో ఎదిగే విధానాన్ని చూసి శాస్త్రులు పరిశీలంటూ చాలా మంది కూడా నీ మీద ప్రశ్న వేయవచ్చు. నువ్వు ముందు వెళ్తుంటే వెనకమాల 100 మాట్లాడవచ్చు. అర్థమవుతుందా? నువ్వు ముందు వెళ్తున్నావు, వెనకమాల 100 మాట్లాడవచ్చు. మాట్లాడే వాళ్ళు ఎవరు?
వాళ్ళు ఏమన్నా మారు మనసు లేనివాళ్ళ, రక్షణ లేనివాళ్ళ, యూదులు కానివారా, ఇశ్రాయేలీలు కానివారా? వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు, 100 మందికి నిలబెట్టి వాక్యం చెప్పగలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని బోధించగలిగిన వాళ్ళు. వీళ్ళకి ఏమి లేదంటే మారు మనసు లేదు. వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు చేయలేరు, అదే కదా. వీళ్ళకి అలాంటి దేవుణ్ణి మహింపరిచే ఆలోచన లేదు, వీళ్ళకి స్వస్థపరిచే ఆలోచన లేదు, ఒక వ్యక్తిని బాగు చేసే ఆలోచన లేదు, ఒక వ్యక్తి రోగి అయి ఉండగా రోగిని పోయి పలకరించి ప్రార్థన చేసే ఆలోచన లేదు, ఒక వ్యక్తికి మరి మంచిగా ఏదైనా సహాయం చేసి తన గుప్పెళ్ళు విప్పే మనసు లేదు. ఈ గుప్పెళ్ళు విప్పే మనసు లేక వీళ్ళు ఏం చేస్తారట, చేసేవాడు చూసి సాకులు చెప్పుకుంటా ఉంటారు. యేసు ప్రభు వారికే తప్పలాది. కాబట్టి విశ్వాసంలో ఎదిగే నీకు ఇవన్నీ సర్వసాధారణం. వాళ్ళని చూసి కొనుక్కున్నారులే, వాళ్ళని చూసి అనుకున్నారులే అని చెప్పి మనం దేవుడికి దోస్తున్నాం అవసరం లేదు. ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా స్వరము పక్కన వాళ్ళకి వినబడుతుంది, నా స్వరం పక్కింటి వాళ్ళకి వినబడుతుంది, నేను ఇలా ప్రార్థన చేస్తే వాళ్ళు మరి నన్ను గురించి నేను వెళ్తుంటే పనికి వెళ్తుంటే ఇలా అనుకున్నారు, నేను పలానా చోటుకి వెళ్తుంటే ఇలా అనుకున్నారు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసింది, ఇదిగో స్వరం మనకి వినపడుతుంది, పాటలు పాడుతుంది, మన స్వరం మనకి వినపడుతుంది, బైబిల్ చదువుతుంది మనకి వినపడుతుంది, బైబిల్ తీసుకుని నడుతుంది మనకు కనబడుతుంది అని మనలో ఏదో ఒక లోపం ఎత్తడానికి వాళ్ళు చూస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పనే అది. అర్థమవుతా? ఒక ఆత్మీయంగా ఎదిగే వ్యక్తిని చూసి కేలాలేసి అతను లాగటమే సాతాను పని అంటే కదా. ఏదేని తోటలో చక్కగా ప్రశాంతంగా ఉన్న అవ్వ ఆదాల్ని సాతాను ఏం చేసింది, ఆ ఏదేను తోటలో వారికి ఉన్న మనశ్శాంతిని, ఆ సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రభుతో ఉండే ఆ గొప్ప ఔన్నత్యాన్ని కోల్పోవటానికి తన పని తాను చేసిందా, ప్రయాసపడింది. అట్లాగే ఈ లోకంలో మరి ఉన్నవారిలో రక్షణ లేని వారు, మార్మర్స్ లేని వాళ్ళు, దేవుని తెలియని వారు, దేవుని సహాయం పొందిన వారు అందరూ అర్థమవుతా. దేవుని గురించి తెలిసిన వారు, దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్న వారు, రోగులుగా ఉన్నప్పుడు అయ్యా ప్రార్థన చేయంటే ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందిన వారు, ఇంకా అనేక రకాలైన మన దేవుని యొక్క సహాయాన్ని పొందుకునే వారే, దేవుని యొక్క మార్గాన్ని తెలిసిన వారే. ఇంకో మాట చెప్పాలంటే, ఇక్కడ మంచి భాషలో చెప్పాలంటే ఉపదేశకులే. ఎవరంట? ఉపదేశకులే. ధర్మశాస్త్రోపదేశకులు అంతే కదన్నా, అర్థమైందమ్మా? ధర్మశాస్త్ర ఉపదేశకులై నుండి యేసు ప్రభు వారిని శోధించడానికి కొనుక్కున్నారంట. కాబట్టి మనము మన విశ్వాసంలో ఎదగటానికి, మనము మన విశ్వాసంలో ముందుకు కొనసాగటానికి, దేవుణ్ణి మహింపరచడానికి మన కుటుంబం అడుగు ముందుకేస్తే ఆ కుటుంబాన్ని లాగటానికి బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, ఇరుగు పొరుగు వారైనా ఎంతో మంది ఎదురుపడుతూ ఉంటారు. వాటన్నిటినీ అధిగమించి ముందుకు జరిగితేనే దేవుని యొక్క మహా ఔన్నత్యాన్ని మనం పొందుకోగలం. అంతవరకు సహించిన వాడే నమ్మకస్తుడు. అంతవరకు సహించిన వాడే నమ్మకస్తుడు. మనము సహించే వారిగా ఉండాలి. ఏ విధంగా సహించాలా? నిన్ను నువ్వు మరి ఆ ఎదురయ్యే పరీక్షల నుంచో శోధన నుంచో నువ్వు సహించలేవు కాబట్టి, దానియేలు తనంతట తాను గెలవలేడు కాబట్టి ఆయన ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన ఇంట్లోనే ఏం చేశాడట? తన ఇంట్లోనే తనకెదురయ్యే శోధనల గురించి, తనకెదురయ్యే సమస్యల గురించి ప్రార్థన చేశాడు. నీవు కూడా నీకు ఎదురయ్యే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కరువులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని విషయమయ్యి నీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. కుదిరితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక బైబిల్ చదువుకోవాలా, చదవగలిగితే. ఇక చదవలేనప్పుడు మంచి వాక్యం వినాలా, విన్న వాక్యాన్ని ఎవరు వేసుకోవాలా. ఇలాంటి ఆత్మీయంగా ఎదిగే ఆలోచన ఉంటే, ఆత్మీయ మెలుకు ఉంటే, ఆత్మీయ మెలుకు ఉంటే మన జీవితానికి ఆశీర్వాదం, ఆత్మీయ మెలుకు ఉంటే మన జీవితానికి దీవెన. కాబట్టి మనము ఏ మెలుకు ప్రభు కోరుకున్నాడంటే ఆత్మీయ మెలుకు ప్రభు కోరుకుంటాడు. ఆత్మీయ మెలుకు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన మెలుకు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వరములను అతిగా ఎక్కువగా అపేక్షించమని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మన జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే, స్వరమండలమా మేల్కో, నా ప్రాణమా మేల్కో, స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో. భక్తుల జీవనంలో వారు మేల్కొల్పిన ఆ విధానం ఏంటంటే, ముందు వారిని వారు మేల్కొల్పుకున్నారు. వారిలో దేవుణ్ణి మహింపరిచే ఏ అణువైతే మహింపరచగలదు, ఏదైతే మహింపరచగలదో దాన్ని మేల్కొల్పుకొని దాన్ని సాగదీశారు. అర్థమవుతా? కొడవలకి కోటకెళ్ళే కొడవలకి సానబెట్టినట్టు, కప్పులు పెట్టించినట్లుగా వారు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహింపరచడానికి అవసరమైన తన ప్రాణాన్ని, తన స్వరాన్ని మేల్కొల్పుకున్నాడు. అందుకనే దావీదు 10 తంతుల సితారాన్ని వాయించినట్లుగా మనం చూడగలం. అంత ప్రావీణ్యులు మరెవరు లేరు. లూసిఫర్ తప్పనిచ్చి బైబిల్ గ్రంథంలో లూసిఫరే
మంచి వాయిద్యాలు వాయించే వాటిలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. తర్వాత త్రోసివేయబడింది. భూమి మీద ఉన్న మనుషుల్లో దావీదు 10 తంతుల స్వరమండలాన్ని మంచిగా ఇంపుగా ఇంపైన ఆకర్షణీయమైన ఆరాధన చేయగలిగిన వాడు దావీదు. అతను ఆరాధన చేస్తుంటే అతను ఆ విధంగా ఆ వీణ భావిస్తుంటే దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా విడుదల కలిగేదంట. నోరు తెలిసి ఓ అనాల్సిన అవసరం అలా విడుదల కలిగేది. అలాంటి ఇంపైన ఆరాధన యాగము, స్తుతి యాగము చేయగలిగిన వాడు దావీదు. అలాంటి దావీదు తన భక్తి జీవితంలో, తన ఆ జీవన విధానంలో తన అనుభవాన్ని మనతో ఈ మధ్యాహ్న సమయంలో పంచుకుంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, నా ప్రాణమా మేల్కో, స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో అన్నాడు. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ఆత్మీయ మెలుకు కలిగి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ యజమానుల కోసం, నీ బంధువులు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని ఈ రాత్రికాల ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన చక్కని మాట, ఆయన మొట్టమొదట మాట ఏం చెప్తున్నాడంటే, ఆయనే మనకు మాదిరిగా ఉండి ఆయన ఇంకను తెల్లవారక మునిపే మరణము నుంచి ఆయన్ని విడిపించగలిగిన వానికి ఆయన ప్రార్థనను యాచన చేశాడని రాయబడింది. మనము కూడా ప్రార్థన ఆ విధంగా చేయాలి. మనకి ఎదురయ్యే శోధనలు, ఇరుకుల ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగిన దేవునికి మనం ప్రార్థన యాచన చేసేవారిగా ఉండాలి. ఇంకా నా కుమార్తె లేచి ప్రార్థన చేస్తుందేమోనని ఆయన ఏం చేస్తున్నారంటే, చదవబడిన యెషయా గ్రంథంలో ఇంకా ఆలస్యం చేస్తున్నారంట. ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళకుండా, ఇక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళకోకుండా, ఎవరైనా బాగా స్నేహితులు భోజనానికి చూసినప్పుడు వచ్చారనుకో, బంతిలో కూర్చున్నారనుకో, అదే బంతిలో వడ్డీయడానికి నువ్వు వెళ్ళేవనుకో, అతను కూర అయిపోయింది, సాంబార్ అయిపోయింది, పెరిగేసుకోవాలా. నా స్నేహితుడికి నేను ముందు వెళ్ళిపోతే, అవతలకి వెళ్ళిపోతే మళ్ళీ ఈయనకు వస్తే లేట్ అయిందేమో, ఇంకొక ముందు అది పూర్తి అయిన దాకుండా ఏదో ఒకటి వడ్డిద్దాం, ఇంకేదైనా వడ్డిద్దాం ఉండదా కదా. దేవదూతలు కూడా అట్టకి వచ్చి ఉదయకాల సమయంలో మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆలస్యం చేస్తాను. ఇంకా తను ఇంకేదన్నా మర్చిపోయారేమో రాయండి లిస్టు, ఇంకా మర్చిపోయారేమో రాయండి. భోజనాలు చేసినప్పుడు లిస్ట్ రాయడానికి వెళ్తే ఇంకా మర్చిపోయారు గుర్తి అంటారు కదా. తన దూతలు కూడా ఉదయకాల సమయంలో మన సన్నిధికి వచ్చి, మన పడకల దగ్గరికి వచ్చి, నువ్వు ప్రార్థన చేస్తే ఏమేమి కావాలో నీ భారాన్ని ఆయన మోయటానికి, నీ భారం అంతా మోయటానికి ఆయన ఏమడుగుతున్నాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మర్చిపోయేది ఏదో ఉంది, అది చెప్తే ఆయన ఆశను తీరుతావు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో నీ ఉదయకాల జీవితాన్ని గురించి ప్రభు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ప్రతిదినము ఉదయకాల సమయంలో లేచి దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, మహింపరిచే వ్యక్తిగా ఉండాలని, వాటితో పాటు నీ భారాన్ని ఆయన మీద మోపాలని, ఆయన మీద మోపాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక మనము ఆ విశ్వాస యాత్ర మెలుకు కలిగి మనం ఉండాలా. ఆత్మీయ మెలుకు మనం ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించింది. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. తీరానికి చేరు. నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. ఈ నీతిలో ప్రకాశించు చిరంజీవుడే, పరమాతి యేసుని ముందు నడువరా. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు,
హల్లెలూయా. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ముగించినప్పుడు ఒక చిన్న మాటని హెచ్చరిక. అదేంటంటే, ఏ విధంగా సాతాను సులువుగా చిచ్చులు పెట్టగలంటే, ఆ ఓస చేయగల వాడిని తీసుకొచ్చినప్పుడు వారిలో ఒక ఆయన అన్నాడంట, ఈ ఓస చేయగలిగిన ఈ రోగిని బాగు చేయడానికి ఆయన ముందుకు వస్తాడు, అప్పుడు ఆయన మీద ఇలాంటి నేరాలు మోపుదాం. నువ్వు బాగు చేయడానికి వచ్చిన ఈ ఓస చేయగలిగినాడు పెద్ద పాపి, ఏంటంట భయంకరమైన పాపి, హత్యలు చేశాడు, దొంగతనాలు చేశాడు, దోపిడీ చేశాడు, విభజించాడు, ఏదో చేశాడు. ఏదేమైనప్పటికీ ఇతడు నీ దగ్గర స్వస్థత పొందే అంత యోగ్యుడైతే కాదు అనే నేరం ఒకటి మోపుదాం అంటున్నాడంట. అర్థమవుతుందా? ప్రభువారు వారి ఆలోచనలు గ్రహించే ఇంత గొప్ప కార్యాన్ని చేయడానికి ఆయన మంచిగా గట్టిగా ఖండించి వదిలిపెట్టాడు. దేవుడు ఎవరిని స్వస్థపరిచినా వాళ్ళే మహా పరిశుద్ధులను వచ్చి స్వస్థపరచరా. అర్థమవుతుందా? ఈ భూమి మీద పరిశుద్ధులు ఎవరు ఉంటారా? ఎవరు లేరు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. ఒక్కడో పరిశుద్ధుడు అని దేవుడు వాక్యమే సెలవిస్తూ ఉంటాం. కాబట్టి మనం పరిశుద్ధతలోనికి ఎదగటానికి చూడాలి. అందుకనే చాలా మంది భక్తులు ఏం చేశారంటే, వారు 5 పెనిమిట్లు కలిగి ఒక్కడు కూడా పబ్లిక్ గా ధైర్యంగా ఇతను నా పెనిమిట్ చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ప్రభువారు ఆమెను బాగు చేశాడు. ఆమె సాక్ష్యం అనేకులను బాగు చేసింది. దేవుడు ఎవరిని స్వస్థపరిచినా, ఎవరిని ఆదరించినా, ఎవరిని ఓదార్చినా, ఎవరిని పోయి ఆయన దర్శించినా వారు అంతకుముందు ఏమై ఉన్నారు? వారు పాపంలో ఉన్నారు, వారు శాపంలో ఉన్నారు, వారు పడిన గుంటలో ఉన్నారు, వారు భయంకరమైన విపత్తుకరమైన ఆ నాశనకరమైన ఊపిలో చిక్కుకొని ఉన్నారు. అలాంటి చిక్కుకొని ఉన్న వారికి దేవుణ్ణి మహింపరిచే అవకాశాన్ని ఆయన ఇచ్చాడు. అంతే. సుంకము గుప్తుదారుడు భయంకరమైన అన్యాయస్తుడు. అలాంటి అన్యాయస్తుడి దగ్గర దేవుడు ఎందుకు పోయాడు? అలాంటి అన్యాయస్తుడు కూడా నన్ను మహింపరచగలిగే హక్కుని అతనికి నేను అనుగ్రహించాలని వెళ్ళాడు. ఆ జనం ఏమనుకున్నారు? అన్యాయస్తుడింటికి పోతున్నాడు ఏంట్రా, అన్యాయస్తుడితో పాల్పోకలేదు దీనికి, నేను మంచోడు కదా అనుకున్నాను. దేవుడు ఎందుకు వచ్చాడంటే రోగులు బాగు చేయడానికి వచ్చాడు కదా, పాపలను రక్షించడానికి వచ్చాడు. ఆయన రోగుల్ని బాగు చేయడానికి వచ్చాడు. కాబట్టి మనము అపవాది మనల్ని అనేక రకాలుగా మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదుర్కోకుండా మరి ఎన్నో రకాలైన శోధనలు సమస్యలు వచ్చినప్పుడు అవి వస్తాయని ఎరిగి ముందుగానే దానియేలు ఇంకా పౌలు గారు ఇలా మనం చెప్పబడిన విశ్వాస వీరులు అందరూ కూడా ముందుగా ఏం చేశారంట? వేకునే లేచి, అయ్యా నువ్వు మాకు అప్పచెప్పిన పని మేము కొనసాగించడానికి, నువ్వు మాకు అప్పచెప్పిన పని నీకు మహిమకరంగా మేము చేయటానికి మమ్మల్ని వాడుకో, నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేశారు. ఆ విధమైన ప్రార్థనాత్మ కలిగి ఉన్నారండి. అలాంటి ప్రార్థనాత్మ నిన్నారుగా మనకి, మన కుటుంబాలకి, మన రక్త సంబంధికుల బంధుమిత్రుల్ని రక్షించుకునే ఆత్మ మనకు దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు అలాంటి వారు ఎంతమంది వచ్చినా మన విశ్వాసంలో కుడికి కానీ ఎడమకు కానీ తిరగకోకుండా ప్రభు మార్గంలో నడవడానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం.